హాయ్ అండి. వెల్కమ్ టు రాధిక వంటలు. నేను మీ రాధిక. ఈరోజు నేను మీకోసం కొబ్బరి పచ్చడి చేసి చూపించాలనుకుంటున్నానండి. అందుకోసం నేను హాఫ్ ముక్క కొబ్బరి తీసుకున్నానండి. ఈ విధంగా కొబ్బరి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అదేవిధంగా 2 టమాటాలు కూడా తీసుకున్నానండి. ఒక 8 పచ్చిమిర్చి తీసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఒక ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు కూడా రెడీగా పెట్టుకోవాలండి. ఇప్పుడు టమాటాలు పచ్చిమిర్చి ఫ్రెష్గా కడిగి సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ముందుగా ఒక గిన్నె తీసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టుకొని 2 టీ స్పూన్ల జీలకర్ర తీసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ గిన్నె పెట్టి ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలండి. ఈ పచ్చడి అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటే పైన పడకుండా ఉంటాయండి. లేదంటే మనం నూనెలో ఫ్రై చేసేటప్పుడు పైకి మన పైన పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కట్ చేసుకున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి ఫ్రై అయిపోయాయండి. తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి లేతగా ఉంటే ఇంకా చాలా బాగుంటుందండి పచ్చడ. ఫ్రెష్ కొబ్బరి తీసుకోండి, చాలా బాగా వస్తుంది మీకు పచ్చడ. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఈ కొబ్బరిని ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. నేను చెప్పిన మెజర్మెంట్స్ చేసి చూడండి, మీకు చాలా బాగా వస్తుంది ఈ పచ్చడ. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. టమాటాలు మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు పసుపు కూడా వేసుకోవాలండి. పసుపు వేసుకొని ఒకసారి కలుపుకుందాం. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు వచ్చిన కొత్త రకమైన వంటలన్నీ మీకు చేసి చూపెట్టాలంటే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో పెట్టండి. ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. ఆల్మోస్ట్ టమాటాలు కూడా మగ్గిపోయాయండి. ఈ టమాటాలు మగ్గిన తర్వాత ఈ స్టేజ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మనకు అడుగంటుతుంది కాబట్టి లాస్ట్లో వేసుకుంటున్నాను. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు నానబెట్టి పెట్టిన చింతపండు కూడా వేసుకుంటున్నానండి. ఈ విధంగా చింతపండు ఫ్రైలో వేయడం వల్ల మనకు పచ్చడి టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా చింతపండు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని ఒక 1 మినిట్ అలాగే ఉంచితే సరిపోతుందండి.
చింతపండు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఒకసారి ఈ విధంగా చింతపండు వేసిన తర్వాత కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలండి పక్కకు పెట్టి. ఇప్పుడు కలిపేసుకున్నాం కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కొబ్బరి చల్లారిపోయిందంటే ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీలకర్రను ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. అదేవిధంగా పౌడర్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి. నేను పచ్చిమిర్చి వరకు మాత్రమే వేస్తున్నాను, కొద్దిగా వేశాను. ఇలా సాల్ట్ వేయడం వల్ల తొందరగా గ్రైండ్ అవుతుందని పచ్చిమిర్చి వేశాను. ఈ విధంగా ఒకసారి గ్రైండ్ చేసుకొని ఇప్పుడు చల్లారి పెట్టిన ఫ్రై చేసుకున్న కొబ్బరి వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఇప్పుడు పచ్చడికి సరిపోయినంత సాల్ట్ వేస్తున్నాను. ఇంతకుముందు కొద్దిగా వేసాను కాబట్టి చూసుకొని వేసుకోండి మీరు కూడా. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ వెలిగించుకొని తాలింపు గరిట పెట్టి ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. పచ్చడి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ మినప్పప్పు వేస్తున్నాను. అదేవిధంగా 1/2 టీ స్పూన్ శనగపప్పు కూడా వేసుకోవాలండి. 1/4 టీ స్పూన్ ఆవాలు, అదేవిధంగా 1/4 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. స్టవ్ని స్లో ఫ్లేమ్లో పెట్టి పోపు రెడీ చేసుకోండి. ఇప్పుడు 2 ఎండుమిర్చి కూడా కట్ చేసి వేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి. ఫైనల్గా చిటికెడు పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పచ్చడిలో ఈ తాలింపు వేసుకోవాలండి. వేడి వేడి కొబ్బరి చట్నీ రెడీ అయిపోయిందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ విధంగా తాలింపు వేసుకొని ఒకసారి కలుపుకుంటే వేడి వేడి కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయినట్లే అండి. చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చండి. తాలింపు వేసి ఒకసారి కలుపుకుంటే వేడి వేడి కొబ్బరి పచ్చడి రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.